Hi guys, welcome back to Anu Chronicles. ఈరోజు మనం ఈ వీడియోలో స్టూడెంట్ లైఫ్ నుంచి అంటే ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయ్ లైఫ్ వరకు అంటే మనంతటి మనం ఒక ఓన్ జాబ్ తెచ్చుకునేంత వరకు మనం ఏమేం నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే మన తెచ్చుకున్న జాబ్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ జర్నీ మొత్తాన్ని నేను 4 జోన్స్ కింద డివైడ్ చేశాను. ఈరోజు మనం జోన్ 0, జోన్ 1 గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీకు జోన్ 2 మరియు జోన్ 3 గురించి నేను చెప్తాను. అందులో ఫస్ట్‌ది జోన్ 0. ఈ జోన్ 0లో అనేది ఎడ్యుకేషన్ పార్ట్ అన్నమాట. ఎడ్యుకేషన్ మీరిప్పుడు 10థ్ చదువుతుండొచ్చు, లేదంటే ఇంటర్మీడియేట్ అయ్యుండొచ్చు, లేదా డిప్లొమా అయ్యుండొచ్చు, లేదా మీరు బీటెక్ చేస్తుండొచ్చు, లేదా డిగ్రీ కూడా అయ్యుండొచ్చు. వీటిలో మీరిప్పుడు ఏ కేటగిరీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉన్నా కూడా మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలంటే ఈ ఎడ్యుకేషన్ అనే జర్నీలో మీరు ఏమేం నేర్చుకోవాలో చూద్దాం. ఈ ఎడ్యుకేషన్ అనే జోన్‌లో మీరు ఈ 5 నేర్చుకుంటే చాలు. మీ జాబ్‌కి కావాల్సిన చాలా స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్టే. అందులో ఫస్ట్‌దొచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ అర్థమెటిక్, రీజనింగ్ నేర్చుకోవడం వల్ల మీ ఐక్యూ లెవెల్, మీ లాజికల్ థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. దీని నెక్స్ట్ వచ్చేసి సెకండ్‌ది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఇది సాల్వ్ చేయడం వల్ల మీ డెవలప్‌మెంట్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. దీని థర్డ్ వన్ వచ్చేసి పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా. ఇవేంటో మీకు ఆల్రెడీ తెలుస్తుంటాయి. ఇవి లాంగ్వేజెస్. ఇవి నేర్చుకోవడం వల్ల మీకు కోడింగ్ మీద అవగాహన, అలాగే కోడింగ్ లాంగ్వేజ్ మీద ఒక గ్రిప్ అనేది ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ వెర్బల్. ఇది నేర్చుకోవడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. దీని నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్, నెట్వర్కింగ్, క్లౌడ్, ఏఐ ఎక్సెట్రా. అంటే ప్రెజెంట్ లీడింగ్ కానీ ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీస్ గురించి మీకు ఒక అవగాహన రావడానికి. ఈ 5 స్కిల్స్ అనేవి ఎవరెవరి దగ్గర ఉంటాయో అంటే లాజికల్ థింకింగ్ పవర్ కావచ్చు, దీని నెక్స్ట్ డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు, దీని నెక్స్ట్ కోడింగ్ స్కిల్స్ కావచ్చు, దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, దాని తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ మీద గ్రిప్, దాని మీద కూడా నాలెడ్జ్. ఈ 5 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ 5 మీరు నేర్చుకుంటే కనుక మీకు జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ జోన్ 0లో ఉన్నవన్నీ మీరు నేర్చేసుకున్న తర్వాత మీకు జాబ్ కావాలంటే దానికి ఏమేమి అవసరమో ఇది నెక్స్ట్ జోన్ 1లో నేర్చుకుందాం. దీని నెక్స్ట్ వచ్చేసి జోన్ 1. ఈ జోన్ 1లో అంటే మనం జాబ్ తెచ్చుకోవడానికి 1 స్టెప్ ముందల. మనకి ఏమేం కావాలంటే మీ జాబ్‌కి సంబంధించిన రెజ్యూమే మీరు ప్రిపేర్ చేసుకోవడం కావాలి. ఈ రెజ్యూమే అనేది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. ఇన్ఫోసిస్‌కి అయితే ఒకలాగా, యాక్సెంచర్‌కి అయితే ఒకలాగా, అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌కి మనం డిఫరెంట్ డిఫరెంట్ రెజ్యూమేస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది సీవీ. ఇది రెజ్యూమేకి ముందల కవర్ లెటర్ లాగా అన్నమాట. దీని నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రో, అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. దాని తర్వాత సర్టిఫికేషన్స్. మీరు ఏ ఏ కోర్సెస్‌లో సర్టిఫికేషన్స్ చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక ప్రాపర్ సర్టిఫికేట్స్ అనేవి మీరు మెయింటైన్ చేయాలి. అంటే ఏ పడితే అయి కాకుండా ఏవైతే వాల్యుబులో అలాంటివి. దీని నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్‌షిప్స్. మీరు ఆల్రెడీ ఒక జాబ్ తెచ్చుకోనికి ముందల ఇంటర్న్‌షిప్ చేసుండాలి. అదొక 3 మంత్స్ కావచ్చు, లేదా 2 మంత్స్ కావచ్చు, లేదా 6 మంత్స్ అయితే ఇంకా చాలా మంచిది. అలా ఇంటర్న్‌షిప్స్ చేసేయొచ్చు. దీని నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. మీరు రియల్ టైమ్‌లో అంటే మీ రియల్ లైఫ్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు చేసుండాలి. ఇంటర్న్‌షిప్‌లో మీరు ఏదైతే నేర్చుకుంటారో దాని ద్వారా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనేది మీరు చేసుంటే, అప్పుడు మీకు రియల్‌గా జాబ్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ ఎలా చేస్తాననేది ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. దాని నెక్స్ట్ ప్రొఫైల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉండి కూడా అంటే పైనున్న 6 అన్నీ కూడా మీరు నేర్చుకునుండి కూడా మీ ప్రొఫైల్‌ని మీరు ఎలివేట్ చేసుకోవడం రాకపోతే జాబ్ అనేది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ప్రొఫైల్ అనేది
మీరిప్పుడు మీ గురించి మీరు ఎలా చెప్పినా కూడా మీ మీ ప్రొఫైల్ అపియరెన్స్ అనేది ఎలా ఉందన్నది ఫస్ట్ చూస్తారు. ఎలా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మీ ప్రొఫైల్ లుక్ అనేది మీరు హైగా మెయింటైన్ చేసుకుంటే అంటే మీది ఒక హై లెవెల్ ప్రొఫైల్‌లా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ప్రొఫైల్‌లోకి ఒక హ్యాకర్ ర్యాంక్‌ని కానీ లేదా లీడ్ కోడ్ గాని, లింక్డ్ఇన్ గాని, గిట్‌హబ్ గాని ఈ యాప్స్ అనేవి లేదా ఈ అప్లికేషన్స్ అనేవి మీరు హ్యాకర్ ర్యాంక్ అంటే ఇది ఒక కోడింగ్ యాప్. అంటే మీరు చేసిన కోడ్స్ అన్నీ కూడా వాళ్ళిస్తారు అక్కడ కొన్ని కోడ్స్. వాటిని మీరు చేస్తే మీకు ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఆ ర్యాంక్స్ అనేది మేము ఇట్లాగా ఈ వెబ్‌సైట్స్‌లో ఇలాగ ఇంత ర్యాంక్ వచ్చింది మాకు అంటే, అప్పుడు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పాటు రియల్ టైమ్ నాలెడ్జ్ కూడా ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళు అనుకుంటారు. దీని నెక్స్ట్ లింక్డ్ఇన్ ఇలాగా ఈ అప్లికేషన్స్ అన్నీ ఇవే కాకుండా ఇంకా ఇలా ప్రిపేర్ అవ్వడానికి అంటే సెల్ఫ్ ఇంట్రో కావచ్చు, లేదా వీటిలో ఏవైనా ఇందాక నేను చెప్పిన ఎడ్యుకేషన్ కేటగరీ కావచ్చు, ఇప్పుడు చెప్పిన ఈ జోన్ 1 కేటగరీస్‌లో ఉన్న జాబ్‌కి కావాల్సిన అన్నివి కావచ్చు. వీటన్నిటి గురించి నేను ప్రతి దాని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోస్ అనేవి పెడతాను. అర్థమాటిక్ రీజనింగ్ నుంచి ఇక్కడ ప్రొఫైల్ వరకు ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో అంటే ఏ కంపెనీకి ఎలా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి, మీ కవర్ లెటర్స్ కావచ్చు, దాని తర్వాత మీ ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, ఎలా చెప్తే అది ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అందరికన్నా డిఫరెంట్‌గా ఎలా జాబ్ తెచ్చుకోవాలి అన్న ప్రతి దాని గురించి నేను చెప్తాను. స్టార్టింగ్‌లో చెప్పినట్టు కమింగ్ వీడియోలో మనం జోన్ 3 జోన్ 4 గురించి కూడా నేర్చుకుందాం. అంటే మీకు జాబొచ్చిన తర్వాత కూడా ఇంకా అంటే ఎంత సంపాదించాలి అని కాకుండా, మనం జాబ్ చేసి సంపాదించడానికే కాబట్టి, ఇంకా ఎక్కువగా ఎలా సంపాదించాలి? మనం జీవితాంతం కష్టపడి జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా, మనం ఒక 6 మంత్స్ లేదా ఒక 2 ఇయర్స్ అలా జాబ్ చేసి, ఇంకో 2 ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటే కమింగ్ అప్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. వీటితో పాటు పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ జస్ట్ ఎ మినిట్ ఇలాంటి వాటి గురించి కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తాను. ఇవి నేర్చుకోవడం వల్ల మీరు మీ కంపెనీలో ఎప్పుడైతే ఒక జాబ్ సంపాదిస్తారో, ఆ కంపెనీలో మీరు ఎలా పని చేయాలి? లేదా ఒక టీమ్‌ని ఎలా లీడ్ చేయాలి? ప్రెజెంటేషన్స్ ఎలా ఇవ్వాలి? మీరు చేసే ప్రాజెక్ట్ గురించి అందరికి అర్థమయ్యేలాగా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా ఛానెల్‌ని చూడండి ఫ్రెండ్స్. దానివల్ల చాలా ఈజీగా మీరు జాబ్ ఎలా తెచ్చుకోవాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను చెప్పే ఈ కంటెంట్ అనేది అందరికి రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.